అంటే మరి కొత్తపల్లి గ్రామంలోనికి వెళ్ళగా పాటలు పడుతున్నాం. 4-5 పాటలకి ఇక భయంకరమైన వర్షము గాలి అసలు ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకంగా మారింది. సరే అక్కడి నుంచి మరలా సరే ముగించుకొని 1 గంటన్నర సేపు 10ంటికల్లా వర్షం ఆగడం జరిగింది. మళ్ళా కారు తీసుకొని వస్తూ ఉండండి ఉప్పూరుగూడెం దగ్గర మళ్ళీ చెట్టు పడిపోయినాయి. మళ్ళా ఏం చేస్తామంటే ఇటు కాదని చెప్పి దేవపూడి నుంచి మళ్ళా కోరుకో నుంచి ఇటు సింగరపాలెం నుంచి వద్దాం అనుకుని మళ్ళా తగ్గడం మధ్యలో యాపచాటి విడిపోయి ఉంది. అన్న ఆటంకాలు ఈ రోజున మళ్ళీ అలా తిరిగి మళ్ళీ అలా వచ్చేసరికి సింగరపాలెం చేద్దాం అనుకునేసరికి వద్దాం అనుకునేసరికి 4 చెట్లు విడిపోయి ఉన్నాయి. మళ్ళీ అక్కడ మళ్ళా వెనక తిప్పి కైకులో నుంచి మళ్ళా వస్తూ ఉండగా కైగులో నుంచి వచ్చాము. కైగులో నుంచి వస్తూ ఉంటే అప్పుడు 12ంటికి మీరందరూ సిద్ధపడి ఉన్నారు. ఇక్కడ వచ్చి చూసేసరికి అంత వర్షం అనేది కనపడలేదు. అంత వర్షం అనేది కనపడలేదు. కానీ అక్కడ చూస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ ఎందుకని అన్ని నేను చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఆసక్తితో 12 మార్గాల్లో పెట్టాలని ఎంతో ప్రయాసపడి ఆ మార్గాల్లో వస్తుంటే ఆరాధన జరుగుతూ ఉంటే నిదానంగా వస్తున్నారు. పక్కటైస్ అంటారు దేవుడు, మీరు తాబేలులాగా నిదానించి వస్తూ ఉన్నారు. ఏ తుఫాను వచ్చింది మీకు? ఏ చెట్టు పడిపోయింది? ఎదురుగా మీ ఇంటి మీద పడిందా? మీ దారిలో పడిందా? మేమేమో ప్రయాసపడి 8ంటికి లేచి అన్ని పనులు చెత్తపెట్టుకొని అక్కడికి వెళ్ళి అంత వానలో వాక్యమును బోధించి ఆరాధన చేసి ఇక్కడికి వచ్చి మాకైతే అలసట తీసుకోవచ్చు. 1 గంట తీసుకుంటూ పోదా? తీసుకొని రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకోవచ్చు కదా. మరి ఏంటి దేవుని మందిరం అంటే ఇది స్కూల్ కాదు, లేకపోతే మీ పొలం పని కాదు, లేకపోతే మీ చేతి పని కాదు. ఇదేంటంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలం కనుక ప్రతి బిడ్డలు కూడా ఎంతో ఆసక్తితో దేవుని మందిరం నడుచుకుందాం గాక. హల్లెలూయా. నీవు దేవుని మందిరంలోనికి ఎందుకని వస్తున్నావు అంటే నీ దేవుడి మీతో మాట్లాడాలనే కదా, దేవుని ద్వారా మేలు పొందుకోవాలనే కదా, దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందాలనే కదా, దేవుని ద్వారా అద్భుతమైన కార్యములను పొందుకోవాలి. నా దేవుడు ఆ యొక్క మందిరంలో సంచారం చేస్తూ ఉండగా ఆసక్తితో దేవుని మందిరంలో నడుస్తూ ఉండగా నీ ఆసక్తి చూసి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. కూడా స్కూల్కి డైలీ మార్నింగే వచ్చి మంచిగా నడుచుకుంటే మంచి బహుమతి వస్తుంది. తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డలకి మంచిగా చదివి మంచి మార్కులు తీసుకొని వస్తే ఒక బండి కొంటాను, లేకపోతే నీకు నచ్చింది ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా ఎవరైతే ఆసక్తి కలిగి మొదటిగా దేవుని మందిరంలో కనబడతారో, ఎవరైతే దేవుని మందిరంలో ఆసక్తి కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మందిరంలో దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటారో, నీవు నమ్మిన దేవుడు నీకు జీవితంలో మంచి బహుమానాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యము చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు నేను చెప్పేది ఒక వాక్యం ఏంటంటే చాలా మంది హస్తాలు ఉంటాయి. అందరికీ చేతులు ఉన్నాయి లేదా? కొన్ని ఇచ్చే చేతులు ఉంటాయి, కొన్ని ఇవ్వని చేతులు ఉంటాయి. ఉండవా? ఒకటి సహాయం చేయాలని మొదటిగా వచ్చే చేతులు ఉంటాయి, దానిగా స్వార్థం ఉండే చేతులు ఉంటాయి, మీ దగ్గర ఇచ్చుకొని మళ్ళీ బానిసత్వం చేసుకునే చేతులు ఉంటాయి. మరి గత లాస్ట్ వారం అనుకుంటా 2 యవనస్తులు ముదినేపల్లి ప్రాంతంలో యాక్సిడెంట్ గురైన తర్వాత అక్కడికి నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే 11:30కి 12కి మధ్యలో జరిగిందంట. తీరా చూస్తూ ఉంటే వారికి కుట్లేసి పడేశారు గడ్డల మీద. కష్టాలు ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్ కాబట్టి ఏంటంటే వాళ్ళు మేమంతా వేదన పడుతున్నాం, కుర్రోళ్ళందరూ కంగారు పడుతున్నారు. వైద్యం అయితే అందట్లా పట్టించుకునే వారు ఎవరు లేరు. వారి హస్తం ఏంటంటే ₹1 అదే మళ్ళా సురక్షగా తీసుకెళ్తే 8 లక్షలు అయితేనే మేము చేయబడతాం. ఏం చేయబడతాం? వైద్యానికి చేయబడతాం అంటున్నారు. కానీ ఈ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? అందరూ వినాలి. తర్వాత మాట్లాడుకుందరు. ఈ దేవుడి యొక్క హస్తం ఎటువంటి హస్తమో తెలుసా? నీ ద్వారా ఆయన ఏమి కోరడు, కానీ ఆయనకి నచ్చిన బిడ్డలకు ఆయన కుడి చేయి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది.
హల్లెలూయా. అక్కడ నేను చూసింది ఏంటో తెలుసా? ఎవరైతే రూపాయి ఇస్తేనే వైద్యము చేసే చెయ్యి ఉంది, కానీ ఈ దేవుడు నీ దగ్గర నుంచి ఏది ఆశపడడు, కానీ నీ జీవితంలో ఆయన కుడి హస్తముదని దేవుడు కార్యములు చేయబోతున్నాడు. ఆయన కుడి హస్తముదని నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన కుడి హస్తముదని నిన్ను ఆదుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక రిజిస్ట్రేషన్ కి ఒక సంతకం పెట్టాలంటే ఆ హస్తంలో ఆయన పేరులో వాల్యూ ఉంటుంది. రాత్రి దినమందు కొత్తపల్లి గ్రామంలో ఒక మామగారు చనిపోయారు సంఘం. అప్పుడు నేను ఒక వాక్యం చెప్పాను, నాన్నగారు లేచే ఉన్నారండి. అందరికి ఆధార్ కార్డులో గుర్తింపులు ఉంటాయి, కానీ జీవ గ్రంథంలో ఉందా? ఎంతమందికి ఉంది? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నదా? ఉందా? లేదు. అప్పుడు చెప్తున్నది, నేను చెప్తున్నది ఏంటంటే, దేవుని కుడి హస్తము జీవ గ్రంథంలో మనందరి పేరు రాయబడుదురు కాక. హల్లెలూయా. ఆ జీవ గ్రంథంలో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పేరు ఉండాలి. ఈ రోజున నేను చెప్పబోయే ఒక అంశం ఏంటో తెలుసా? దేవుని కుడి చేతిలో ఉన్న గొప్ప కార్యములు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. దేవుని కుడి హస్తములో ఉన్న స్వస్థతల గురించి నేను చెప్పబోతున్నా. దేవుని కుడి హస్తములో ఉన్న ఆశీర్వాదం గురించి నేను చెప్పబోతున్నా. దేవుని యొక్క కుడి హస్తములో ఉన్న మేలు గురించి దేవుడి రోజున మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. తీసుకోండి బైబిల్ గ్రంథములు. ఆది కాండము 35వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 35వ అధ్యాయము 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెరోని అని పేరు అను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టారు. చెప్పండి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. 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 అందరూ కూడా శ్రద్ధగా వినాలి. సింధు శ్రద్ధగా వినాలి. మా బాబీకి ఎప్పుడు పెళ్లి చేయాలని చేసేది తొందరగా ప్రార్థన చేయని అందరూ కూడా పిల్లలు తాడుకుంటానికి చాలా ఆసక్తితో ఉన్నాడు కనుక ప్రార్థన చేసి త్వరగా పెళ్ళి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు కనుక సింధు నీకు కూడా నువ్వు కూడా అవ్వదు కనుక అందరూ కూడా శ్రద్ధగా వినండి వాక్యము. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఆది కాండంలో ఇక్కడ ఒక తల్లి కనబడుతుంది. ఆ తల్లి మరణిస్తూ తనకు ఒక కుమారుడి పేరు ఏం పెట్టిందంటే బెనోని అని పెట్టింది. బెనోని అనగా అర్థం ఏంటో తెలుసా? వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు. ఎందుకంటే ఆమె ఎంతో శ్రమతో కన్నప్పుడు, ఆమె ఎంతో భారముతో ప్రసవ వేదనతో కన్నది కనుక ఆమె చనిపోతూ పెట్టిన పేరేంటి? బెనోని అని. మరి మీరు పెడుతున్నారా? ఎంతమంది పిల్లలు చాలా మంది ప్రయాసంగా కన్నారుగా, మనందరూ పెడుతున్నారా? వదినా మా పిల్లల పేరు కూడా హ్యాపీ అని పెట్టుకున్నాం అంటే అంత సంతోషంగా ఉంటుంది. శ్రేష్టం ఉన్నారు, శ్రేష్టమైన ఫలం ఉన్నారు, ప్రభు హృదయాలు ఉన్నారు, ఆశ్రయాలు ఉన్నారు, ఇంకా విజయాలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరన్నా బెనోని దుఃఖపుత్రుడా, వేదన పుత్రుడా అని ఎవరు కూడా పెట్టుకొని, కానీ తల్లి ప్రసవ వేదనతో చనిపోతూ ఉన్నప్పుడు ఏమని పెడుతుందంటే ఇదిగో బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనగా వేదన, దుఃఖము, శ్రమ అని పేరు పెడితే తన తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కుడి హస్తముతో తన యొక్క కుమారుడు తీసుకుని ఇతర బెనోని కాదు కానీ ఇతర పేరు బెన్యామీను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఇతర దుఃఖపుత్రుడు కాదు కానీ నా కుడి చేతి వారసుడు అని దేవుడు ఆ యొక్క తండ్రి పేరు పెట్టుకున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున సంఘములో నీ జీవితంలో కూడా నువ్వు వేదన పుత్రుడిగా, వేదన పురుషుడిగా, వేదన స్త్రీగా నీ జీవితంలో ఉంటున్నావేమో. ఈ లోకంలో నీకు అనేక మంది నిన్ను వేదన గురి చేస్తున్నారేమో. అనేకమైన హస్తాలు నిన్ను వేదన పరుస్తున్నాయేమో. అనేకమైన హస్తాలు నువ్వు ధనమిస్తే నీకు వైద్యములు చేస్తూ ఉన్నాయేమో. నీ జీవితం అంతా వేదన, నీ జీవితం అంతా దుఃఖము, నీ జీవితం అంతా శ్రమ, నీ జీవితం అంతా నష్టాలు, నీ జీవితం అంతా కష్టాలని ఈ లోకమనే తల్లి నిన్ను విడిచిందేమో. కానీ ఈ తండ్రి ఎటువంటి వాడు తెలుసా? ఈ రాజులకు రాజైన ప్రభు ఈ రోజున ఆయన హస్తములో నిన్ను కొట్టుకోబోతున్నాడు. ఆయన కుడి హస్తముతో ఈ రోజున అంటున్నాడు, మీరు దుఃఖ పుత్రులు కాదు, దుఃఖ వారసులు కాదు, దుఃఖ వారసురాలు కాదు, కానీ నా కుడి చేయి వారసులని దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషంగా దుఃఖము, వేదన పుత్రులుగా, తెల్లనగా ఈ రోజున లోకములు గడబడిందేమో. దేవుని యొక్క రెండో రాకడ రాబోతూ ఉండగా అనేకమైన శ్రమలు, అనేక విధాలుగా ఈ రోజున మనము చూస్తూ ఉంటే లోకములు అనేకమైన విధాలుగా
వరదలు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. అనేక మంది ఎలా చనిపోతున్నారో తెలియట్లేదు. ఉగ్రవాదులు గొడవలు అవుతున్నాయి, అనేకమైన మత గొడవలు అవుతున్నాయి. ఇదిగో రెండో రాకడ సూచనలు కనబడుతూ ఉండగా ఈ లోకంలో నీవు విడువబడడం ఒక కారణం కాదు, కానీ ఆయన కుడి హస్తముతో మనందరం కూడా పరలోక రాజ్యంలోనికి ఎత్తబడుదుగా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజు నీవు భేదం నుంచి తొలగించబడాలంటే, నీ జీవితంలోంచి దుఃఖంలోంచి నువ్వు బయటపడాలంటే, ఈ శ్రమలోంచి నువ్వు బయటపడాలంటే, నీకు అందరూ ఉండి ఎవరు లేని వారిగా నీ జీవితంలో నీ తండ్రికి దూరమై, నీ తల్లికి దూరమై, కుటుంబానికి దూరమై అనేక మంది వేదనకు గురవుతున్నారేమో, కానీ నీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు. ఆయన కుడి హస్తంలోనికి నువ్వు వచ్చినట్లయితే ఇక నుంచి నువ్వు దుఃఖపుత్రుడు కాదు, కానీ నువ్వు నా కుడి చెయ్య వారసులుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. రెండు హస్తాలకి దేవునికి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు నీకోసం జీవిస్తానయ్యా, లోకములో విడబడ్డాను, లోకములో దుఃఖముతో వేదనతో అందరూ గురి చేస్తున్నారు, కానీ ప్రభువా నీకోసం నేను జీవిస్తా. ఎంతమంది హస్తాలు ఎత్తగలరు? అదే నేను ఇప్పుడు 50,000 ఇస్తాను, ఎవరంటే ఎత్తుకుంటే ఎంతమంది ఎత్తుతారు? ఎత్తరా? ఆశ లేదా? ఆయన కోసం జీవిస్తున్నారు అంటే ఎవరైనా బయట పాస్టర్ గారు వచ్చి లేకున్నారు అనుకోండి, ఎవరు లేపలేదు అనుకోండి, అనుకోకూడదు ఈ చేతులు ఎత్తరు, వీళ్ళు మౌనం ఉండదని. కానీ నేను గొప్ప సాక్ష్యం చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను కూడికి వెళ్ళాను కదా, ఆ యొక్క కూడికి వెళ్ళినప్పుడు మేము అలాగే కూర్చున్నాం. అక్కడ పాస్టర్లు అందరూ ఒక్కరు వచ్చి పేరు చెప్పలేదని, ఒక్కరు కూడా ప్రభుత్వం ఇప్పుడు నాకు చెప్పని నాకు తెలీదు. 27 చెప్పగా వచ్చి కూర్చున్నారు, అలా ఇష్టం వచ్చింటే వెళ్ళిపోతున్నారు అంతే. కానీ సంఘమును చూసి నేను ఎంతసేపు అంటే, నా తండ్రి ఈ సంఘాన్ని ఇసుక మీద కట్టలేదు, కానీ క్రీస్తుని బంధం మీద కట్టి ఉన్నాడు. చెప్పకుండా దేవునికి స్తోత్రాలు. ఎంతమంది దేవుని కోసం జీవించేవారుగా ఉన్నారు? రెండు చేతుల దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయన కుడి హస్తములో వారసులుగా ఉండేవారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. నీ కోసం జీవిస్తున్నా. అందరు కలిసి ఇందడ ఆరాధన చేస్తూ ఉండగా సాంతం ఆపేసాడు, టమక్కలు లేపేశాడు, కరెంట్ లేపేశాడు. అక్కడైతే ఆటంకం వచ్చింది, తుఫాన్ వచ్చింది. అయినా నేను ఆగుతానా? నేను ఆగను. తుఫాన్ వచ్చినా పర్త వచ్చినా నేను ఇంత కారణం మాట్లాడాను, చల్లగా ఉంది, ఇక 4 ఏళ్ళు వదిలిపెట్టేది లేదు అన్నాను, కానీ వదిలిపెట్టేస్తాం. కంగారమ్మ కొంతమంది సంతోషపడ్డారు, కొంతమంది అమ్మో నిజంగా చేస్తారు అనుకున్నారు. కానీ మనము దేవుని ఆరాధించడానికి సాతాను కట్టెట్టినా, కత్తిగొడలు ఎట్టినా, తుఫాను వచ్చినా, కరెంటు పోయినా, అది ఏదైనా సరే దేవుని కుడి హస్తములో వారసులుగా మనందరం ఉన్నాం కనుక ఆయన ఎల్లప్పుడూ మనం అందరం ఆరాధించుదుముగా. దేవుడికి స్తోత్రాలు. ఎవరు వారసులు? అందరము ఆయన కుడి హస్త వారసులుగా మనం ఉంటే దేవుడు మనల్ని వారిగా ఉన్నాడు. హల్లెలూయా. నీ కోసం జీవిస్తున్నా. తప్పు 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 నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా. యేసయ్యా నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా,
కుడి హస్తములో ఉన్న శక్తి, ఆయన కుడి హస్తములో ఉన్న ఆశీర్వాదం, ఆయన కుడి హస్తములో ఉన్న జీవము, ఆయన కుడి హస్తములో ఉన్న బలము ప్రభావములను అందరూ పొందుకున్నమగా రెండు హస్తాలెత్తి స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా బలమైన పరిశుద్ధాత్మ కాలి మన మీద సంచారం చేస్తూ Holy Spirit, దేవుని పరిశుద్ధాత్మ మహిమ ప్రభావములు దేవుని ప్రియస్తమదారిని తాగవేస్తూ అయానికి వందనాలు స్తోత్రాలు తండ్రికి వందనాలు పరిశుద్ధాత్మ జ్ఞాని వలె మందిరానికి వచ్చి
మీ మధ్యలో ఉన్నారు. నా బిడ్డలారా వాక్యములో పడిపోతున్నారే. అయ్యో నేను మీ కుడి హస్తముతో నా కుడి హస్తముతో నేను ఉండబోతున్నాను. మీ మధ్యలో నేను ఉన్నాను ప్రియ సహోదరి. నా బిడ్డలారా నా హస్తముతో నిన్ను పిలుచుకున్నాను. నా హస్తముతో నిన్ను పిలుచుకున్నాను. నా బిడ్డలారా నీకు ఇదిగో నేను మీ మధ్యలో ఉన్నాను. గ్రహించలేని వారు మీ మధ్య స్వస్థతలు చేసిన వాడినే, మీ మధ్య అద్భుత కార్యాలు చేసిన వాడినే నేను మీ పక్షాన పడి హస్తములు తాగుతామన్నగా నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. నడిపించవాడిని సమానికి తోడైన వాడిని సంచారం చేస్తున్నవాడా ఇది కోట్లాది కోట్లాది స్తోత్రాలు. నీ కుడి హస్తము చాపవయ్యా, బలహీనలు ముట్టావయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు స్వామి, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. దేవునికి కోరికరాని మమ్మల్ని అయ్యా నీ సావుగా అభిషేకించుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకొని అయ్యా నీ పరిశుద్ధాత్మతో నీ పరిశుద్ధాన్ని నిలుపుతున్నామయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఈ హస్తాలుగా చెప్తున్నాయ్యా. అందరూ ఆయన నడిపించాలి. యేసు పరిశుద్ధంగా హస్తాలెత్తుడు స్తోత్రాలు చెప్తాను. మన మధ్యలోనికి వచ్చిన దేవునికి స్తోత్రాలు, మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు, అగ్ని వలె దిగి వచ్చిన దేవునికి స్తోత్రాలు. స్తోత్రాలు చెల్లించిన ఆయన మధ్యలో ఆయన రాజ్యంలో మధ్యలోకి వచ్చిన మత్తయి సువార్త తీసుకున్నట్లయితే 14వ అధ్యాయము 17 నుంచి 10 నిమిషాలు ముగించబోతున్నాను. 10 నిమిషాలు ముగించబోతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17-19. వారు ఇక్కడ మన మధ్య 5 దాని పైన చదవండి ఒక నిమిషము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 వచ్చినము 30 వచనంలో వరకు 40 మత్తయి పేతురు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ మీద వచ్చేటప్పుడు నన్ను సెలవిమ్మనేది అనగా ఆయన రమ్మనగానే పేతురుతో దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచి కానీ గాలిని చూచి భయపడి లోనుకు పోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. హల్లెలూయా. మొదటి హస్తం ఏ హస్తము? ఏ హస్తము? మనందరం ఎవరి వారసులము? ఎవరి వారసులు? ఏ చెయ్య? దేవుని కుడి చెయ్య,
వారసులు. రెండో హస్తమును మనం చూస్తూ ఉంటే నడిపించే హస్తము. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ హస్తము? నడిపించే హస్తము. నిన్ను నడిపించే హస్తము, నన్ను నడిపించే హస్తము. గత 2 వారాల కిందట ఇదే సందర్భం నేను చెప్పాను, కానీ ఇది వేరు. ఒకటి చూస్తూ ఉంటే దూరంలో యేసుక్రీస్తు వారి తుఫాను వచ్చినప్పుడు గాలిని ఆజ్ఞాపించగా గాలి ఆగింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పేతురును ఇంకా వారి శిష్యులు కొంతమంది దూరంలో వెళుతూ ఉండగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. అప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు వారు వారిని గమనించి ఏం చేస్తున్నారంటే నేల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే చూసి మొదటిగా అది ఏమనుకున్నాడు? భూతము నడిచాడట. తర్వాత పేతురు నేనే నీ ప్రభువు అంటే ఆయన ఏమంటున్నాడు? ఆ తెలుగులో ఆ వచ్చినప్పుడు ఏమంటాడు? 28లో వచ్చిన పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచిన ఎత్తుకు వచ్చుటకు నాకు సెలవు. ఏమంటున్నాడు? దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు పొందిన పేతురు ఏమంటున్నాడంటే ఇదిగో నేను నా ప్రభువుని, నీ ప్రభువుని నువ్వు నా ఎద్దకు రమ్మంటే ఉంటాడంటే నీవే నా ప్రభువు అయితే నీ యొక్కకు నేల మీద నడుచుటకు నాకేమవ్వాలి? అనేక మంది జరుగుతున్నదే దేవుని కుడి హస్తము నీ మీద ఉన్నదని నువ్వు గమనించట్లా. అనేక మంది జీవితాల్లో దేవుడి కార్యాలు చేసి స్వస్థతలు చేసి ఆయన కుడి హస్తముతో నిన్ను లేవనెత్తి అనేక విధ అద్భుతాలు చేస్తూ ఉంటే ఏమంటున్నారండి చాలా మంది? అయ్యా నీవే దేవుడు అయితే నీవు సెలవిచ్చినట్లయితే ఈ శ్రమ నుంచి బయటపడాయి అంటున్నారంట. ఎవరందరూ? అవి విశ్వాసులు. పేతురు ఎన్నో అద్భుతాలు చూసి కూడా దేవుని ఏమంటాడు? ప్రభువా నీవైతే నీ యొక్కలో నేల మీద నడుచుటకు నాకేమివ్వాలి? ఆజ్ఞవయ్యా, సెలవివ్వయ్యా అన్నప్పుడు సరే రమ్మన్నాడు. ఇదిగో నేను సెలవిస్తూ ఉన్నాను పేతురు, ఇదిగో నేల మీద నడుచుకుంటూ నా యొక్కగా రమ్మన్నాడంట. అయితే నువ్వు కాలం చూడద్దు, నువ్వు అనారోగ్యములు చూడద్దు, నీ కలుగుతున్న నష్టాలు చూడవద్దు, నీ కలుగుతున్న అప్పు బాధలు చూడవద్దు, నీ అనుకున్న వారు నీకు సహాయం చేయలేదు, నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడి రోజు అంటున్నాడు నా కుడి హస్తము నీ మీద చాపుతూ ఉండగా నీవు నడుచుకుంటానా ఎంత రాచబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నడుస్తున్నాడు నడుస్తూ ఉండగానే నీళ్ళలో మునిగి సాగిపోతూ ఉన్నాడంట. అయ్యో ప్రభువా నన్ను రక్షించయ్యా. దేవుడి కుడి హస్తం చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు నడిచే వచ్చి అక్కడ దాకా నడిచినప్పుడు ఇంకొంత టైంలో దేవుడు నడిపించాడే, అద్భుతమే, ఆశ్చర్యమే, నేను కూడా ప్రభువులాగా నీళ్ళ మీద నడుస్తున్నాను కదా అని వెళ్ళిపోవచ్చు కదా. ఏం చేస్తున్నాడంటే కాలును చూసి భయపడుతున్నాడు. ఈ రోజు నీ దేవుడు అదే అంటున్నాడు, శ్రమ చూస్తున్నావు, నడుస్తున్నావు, ఇబ్బందుల్లో నడుస్తున్నావు, కష్టాల్లో నడుస్తున్నావు, నష్టాల్లో నడుస్తున్నావు. ఇదిగో నష్టం వచ్చిందని, ఇదిగో ఆరోగ్యం పాడైందని, ఇదిగో ఆర్థికంగా అప్పులయ్యావని, ఇదిగో నీకు సహాయం లేని వారు అని నీవు ఈ రోజున భయాలు చూసి భయపడుతున్నావేమో. కానీ ఆయన కుడి హస్తము నీ మీద చాపుతూ ఉండగా ఆయన కుడి హస్తముతో నేను లేపు నడిపించబోతూ ఉన్నాడు. ఎవరైతే ఈ రోజున దేవుని మందిరంలో ఏ సహాయం కోసం కనిపెడుతున్నారా, ఏ ఇబ్బందులతో ఉన్నారా, ఏ వ్యాధులతో ఉన్నారా, ఎట్టి బలహీనతతో ఉన్నావో, నీ దేవుడిని కుడి హస్తమును దేవుడిని వైపు చాపుతూ ఉండగా ఆయన హస్తమును ఏ విధంగా మనందరము పట్టుకున్నట్లయితే దేవుడిని నడిపించగా అందరూ కూడా నీ కుడి హస్తము దేవుడి వైపు చాపుతూ ఉండగా దేవుని వైపు నీ కుడి హస్తమును చాపుతూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా ఆయన నీ కుడి హస్తమును పట్టుకొని నిన్ను లేపి బలహీనురాలుగా ఉన్నాడు నిన్ను దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హస్తం ఇది? ఏ హస్తం? రెండో హస్తం ఏంటి? నిన్ను నడిపించే హస్తము, నిన్ను బలపరిచే హస్తము. నీవు దుఃఖ పుత్రుడు కాదు, సహనమనుభవా దేవుని కుడి హస్తము యొక్క వారసుడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. చెప్పబడి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. నీవు కూడా దుఃఖించు, నీవు కూడా దుఃఖ పుత్రుడు కాదు, వేదన పుత్రుడు కాదు. ఇదిగో ఆయన కుడి హస్తము నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని హస్తము పట్టుకోగలరా? లోకమును విడిచిపెట్టండి, లోక సంబంధ వ్యవస్థలను విడిచిపెట్టండి, నా దేవుడి హస్తమనేవు ఆయన నీ వైపు ఇప్పుడే చెప్తున్నాడు. నీవు మునిగిపోతున్నావేమో శ్రమలతో, నీ దేవుడు నీ కుడి హస్తమును ఆయన ఇవ్వబోతూ ఉండగా పట్టుకో. ఈ రోజున చెయ్యొద్దు, దేవుడి వైపు హస్తమును చాపి ప్రభువా నా జీవించు దిన వల్ల నీ కోసం జీవిస్తున్నానని చెయ్యెత్తితే దేవుడు నిన్ను పట్టి నడిపించగలిగిన వాడిగా నడచినను పడుకున్నాను. అయ్యా నువ్వు ఎరగలేడా?
ఇక మనం పాడటమే కాదు కానీ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? పూజ, వివాహం ఏంటి, చిన్న చిన్న ఏదో వచ్చినా గ్రహించవలసింది ఏంటంటే నీ దేవుడు నీ కుడి హస్తమును దేవుని హస్తం నీకు చాపుతూ ఉండగా దేవుడు నడిపించగలిగిన వాడిగా ఉన్నాడని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. మూడో హస్తమును మనం చూసినట్లయితే, మూడో హస్తమును మనం చదివినట్లయితే ఇందాక నేను చెప్పినట్టే ఈ యొక్క మత్తయి సువార్త 14:17-19 వచ్చినప్పుడు వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప వేరేమీ లేదని ఆయనకు చెప్పి, అందుకైనా వాటిని నా యొద్దకు తేమని చెప్పి జనం ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపెత్తి కనులెత్తి ఆస్వాదించి ఆ రొట్టెలు విరిచి శిష్యునికి ఇచ్చి ఆ శిష్యులు వడ్డించారు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తం ఏంటో తెలుసా? మొదటిగా నీ జీవితమును లోకములో దుఃఖముతో అంటే నిన్ను దేవుడు కుడి చెయ్యి వారసునిగా చేసుకుంటాడంట. రెండో మాట ఏంటంటే చెయ్యి పట్టి నడిపించగలిగిన వాడికి ఉన్నాడు. మూడోది ఏంటో తెలుసా? నీ జీవితమును దేవుడు ఆశీర్వదించగలిగిన హస్తము. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మూడో హస్తం ఏ హస్తము? ప్రభుకిరణా ఏ హస్తము? ఏ హస్తము? నిన్ను ఆశీర్వదించే హస్తము, మీ బిడ్డను ఆశీర్వదించే హస్తము, నీ కుటుంబమును ఆశీర్వదించే హస్తము, నీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చగలిగిన హస్తము. హస్తము సువార్త ప్రకటించిన తర్వాత 5,000 మంది కానీ వృద్ధులే కానీ పురుషులే కానీ పిల్లలే కానీ వృద్ధుల యొక్క మనవరాలే కానీ 25,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగ అంతమందికి విస్తారంగా జరిగినాయి. నా చేతిలో పెడితే నేను చేయగలనా? ఎన్ని మొక్కలు అంతెందుకు? బల్లారతనికి 50 మంది ఉన్నారంటే 50 మందికి సరిపోతలేదు. నా పొయ్యి వేసి తిరగాలంటే నానంటాడు రొట్టె తిరగమన్నప్పుడు నాకు 50 మందికి ఎలా గెరపాలనేది చూస్తూ ఉంటారు. అవుతుందా? 50 మందికి అయితే చేయగలను. ఒక రొట్టె తీసుకుని ఎలా విధంగా ఎంత తీసి ఇలా ఇచ్చినా ప్రభు శరీరం మనం తీసుకోవచ్చు. అదే కొంతమంది అయితే ఎంత పొద్దు పెడితే ఇంకేమవుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ హస్తం ఏ హస్తమో తెలుసా? 5,000 మందికి కాదు కానీ ఆ సమయంలో 50,000 మంది కొన్నా సరే వాటిని విస్తారముగా దేవుడు వారికి అందచేయగలిగిన హస్తం. అని జగడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆ కుడి హస్తము సామాన్యమైనది కాదు. కూర వేసామనుకో, ఈడేంటి కూర ఎక్కువ వేస్తే ఈ చెయ్యి అగట్లా కూర వెనకాల ఉందా లేదు చూడాలి కదా అనరా. ఇంకోళ్ళు అంటారు అసలు ముక్కేసి ప్రేమ అంటారు, ఇది పెట్టే బుద్ధే లేదంటారు. అంటారా అంటారు గీసి గ్రేవ్ తీసి ఎలా తీసి వేసుకొని తినాలంటే ఎవరు పంటారు? పెట్టే మనుషులు అంటారు. ఇంకోళ్ళు అయితే ప్రేమ ఒలిగించేస్తారు. తట్టుకోలేము. అమ్మో కడుపు పోయిందంటే ఏం తినారయ్యా అసలు తెల్లా ఇంతే తింటారు మీరు అంటారు. కానీ దేవుని హస్తం ఏ హస్తమో తెలుసా? అది నీ బిడ్డలను, నీ సంతతులను, నీ వ్యాపారములను, నీ చెరువులను, సమస్తమును విస్తారముగా ఆశీర్వదించగలిగిన హస్తము. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు తీసుకొని ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అలా పెట్టేలా ఆ 2 చేపలు, ఆ 2 చిన్న చేపలను 5 రొట్టెలను తీసుకొని దేవుని వైపు ఇలా చాపి ప్రభువా ఈ రోజు ఇదిగో ఆయన కుడి హస్తముతో ప్రార్థన చేస్తూ ఉండగానే అనేకమైన కంపల్లోనికి అనేక విస్తారమైన ఆహారమును దేవుడు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నానదే, నీ చేతిలో విరవు. మరి విరవలేకపోతున్నాయి. రొట్టెలు ఉన్నాయి, మెత్త రొట్టెలు ఉన్నాయి, విరవబడే రొట్టెలు ఉన్నాయి, అసూయ రొట్టెలు ఉన్నాయి, బండ రొట్టెలు ఉన్నాయి, ఎంత చెప్పిన హృదయాలు మార్చుకోలేని రొట్టెలు ఉన్నాయి, ఎంత చెప్పిన వ్యసనాలు మానలేని యొక్క రొట్టెలు ఉన్నాయి. అయితే ఈ రోజున బల్లారము రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శరీరము ఆయన కుడి చేతిలో ఒక రొట్టెగా మారగా ప్రభువా నా హృదయాన్ని విలువయ్యా అన్నప్పుడు, నీ హృదయాన్ని దేవునికి అప్పు చెప్పినప్పుడు, నీ హృదయము లోబడినప్పుడు, నీ హృదయము దేవుని కొరకు సిద్ధపరిచినప్పుడు నీ జీవితం అనే రొట్టెను పట్టుకొని దేవుడు విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజున దేవుడు సంఘముతో దేవుడు మాట్లాడే తెలుసా? ఈ రోజు నువ్వు కొంచెమే ఉందేమో కానీ, నీ జీవితం చిన్నదేమో కానీ, ఈ రోజు నీ జీవితం దుఃఖమే
కష్టమేమో, నీ జీవితం వ్యాధమేమో, ఈ రోజు నీ జీవితంలో సహాయం లేదేమో, ఈ రోజు నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు, నా దేవుడు కుడి హస్తముతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు కుడి హస్తముతో నిన్ను స్థిరప చేయబోతున్నాడు. నా దేవుడు నీ చెరువులకి నిన్ను స్థిరప చేయబోతున్నాడు. నా దేవుడు నీ కుడి హస్తముతో నిన్ను పట్టబోతున్నాడు. నమ్మవా? నమ్మలేకపోతే రెండు హస్తాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తావు. సంతోషంగా స్వామి దేవునికి రెండు హస్తాలు స్తోత్రాలు చెల్లిస్తావా? ఎంత ఆసక్తి కనబడుతుంది. ఈ రోజు ఎక్కడే తుఫాను చేస్తే అయ్యా నేను ఇంత సిద్ధపడ్డాను కదా, మరి నేను ఎలా బోధించాలి అనుకున్నా కానీ దేవుడు ఆయన కుడి హస్తముతో అన్నాడు. నాలుగో ఫైనల్ గా మనం చూసినట్లయితే కీర్తనలు 128వ కీర్తన 1-2 వచ్చిన 5 నిమిషాలు ఆయన ముగించబోతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితమును అనుభవించుటకు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును గాక. చప్పట్లు దేవునికి స్తోత్రాలు కలుగును. హల్లెలూయా. నా ఫస్ట్ అక్షరం ఏస్తాము? ఫస్ట్ ఏంటి? గట్టి చెప్పండి, ఒక చెప్పండి. ఫస్ట్ వస్తాం బెనోని కుడి చేతి వారసు. రెండోది అని చెప్పింది అడిగి చేస్తాం. మూడోది ఏ ఆశీర్వాదం? ఆశీర్వాదాలు కదా. ఆ స్థాయిలో ఏం చేయాలి? విరమడాల వద్దా? విరువయ్యా అంటున్నారు కానీ దేవుని మందిరంలో విరమట్ల 12:30 రాట్లా అంటే ఇంకా ఏ హృదయాలు విరమో ఆ టైంలో విరమపడతాయి. ఇప్పుడు పడితే అప్పుడు విరమడమయ్యా, 1 గంటకి నీ చేతులకు వస్తామయ్యా, ఆరాధన అయిపోయిన పాటలు అయిపోయిన నీ చేతులకు వస్తామంటే కుదరదు. దేవుని మందిరంలో సిద్ధంగా ఉండాలి. 4వదిగా చూస్తూ ఉండండి, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన నువ్వు సంపాదించే ప్రతి కష్టార్జితమును ఆయన కుడి హస్తములోనికి నువ్వు ఇవ్వగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీవు సంపాదిస్తున్న నీ కష్టార్జితమును నీవేం చేస్తావు? అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు హస్తాలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాలుగోది నిశ్చయముగా నీ కష్టార్జితమును అనుభవిస్తావు. హల్లెలూయా. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు అంట ప్రతి విధాలుగా కలిగిన దానిలో ఒంటెలేంటి, గుర్రపు తేలేంటి, బంగారం ఏంటి, వెంటేంటి అన్ని తీసుకొచ్చి దేవుని కొరకు సమర్పించేవాడంట. ఏం కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజు ఎందుకని నీ జీవితంలో నీ కష్టార్జితాలు ఎందుకు అనుభవిస్తున్నది తెలుసా? కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం మంచిదే, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నాం మంచిదే, నీ వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాం మంచిదే, కానీ నీ దేవుని కొరకు ఆలోచించావా? నా దేవుని కొరకు నేనేం చేయాలి? నెల వస్తూ ఉండగా నా దేవుని యొక్క సన్నిధిలో నా సేవకుడికి ఏం చేయాలి? నా యొక్క సంఘ కాపురికి నేను ఎటువంటి పరిచారకుడిగా ప్రభుత్వం చూస్తూ ఉంటే నైట్ 8:30 నాతో పాటు పట్టాడు. 6ంటికి వెళ్తాం, వీళ్ళు ఎగ్జామ్స్ అన్నయా అంటాడు. నేను అంటాను 7:30 కల్లా ముగిస్తా ప్రభుత్వం అన్నమాట. కానీ అక్కడ 8:30 అయిపోతుంది. కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే ఎవరైతే దేవుని సేవకులకి హస్తములకు రొట్టె వలె లోబడి ఉంటారో ఆ యొక్క రొట్టె విస్తారముగా దేవుడు ఆశీర్వదించగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో యవనస్తులకు అనేక మంది కనపడుతున్నారే, అనేక మంది రోజులు కష్టపడే వారు కనపడుతున్నారే. మరి నీ జీవితంలో నీ కలిగిన దానిలో నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు, కానీ ఏనాడైనా నీ జీవితంలో నీ కలిగినది దేవుని హస్తానికి అప్పు చెప్పావా? యజమానుడా నా యేసు రాజుడని పాటపడుతున్నావు. ఆ యజమానుడైన దేవుని చేతులకి నీవు కలిగినది దేవుని చేతిలో పెట్టగా అదే దేవుడు విస్తారముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ కలిగిన దానిలో ఏదైతే ఉంటుందో అది నువ్వు దేవుని కొరకు నువ్వు తీసి, ఆ యొక్క ఫలభాగం ఏదైతే దేవుని కొరకు నువ్వు తీసి నీవు దేవుని వైపు చాపి దేవుని మందిరంలో ప్రభువా నిశ్చయంగా నా కష్టార్జితాన్ని ఆశీర్వదించమంటే ఆయన కుడి హస్తంలో వచ్చి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి హస్తంలో ఎట్టాలి? ఎవరి హస్తంలో ఎట్టాలి? లైసెన్స్ లేకుండా ఎత్తుకెళ్ళి పోలీసులు చేతులు పెట్టాలి. డబ్బులు తీసుకెళ్ళి నెల వచ్చిందంటే బంగారం కొట్టుకు పెట్టాలా? నెల వచ్చిందంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్.
ఇలాంటి అన్ని పెట్టడం కంటే దేవుని హస్తములో అంతకాలికాన్ని కలిగిన దానిలో దేవుని కొరకు నువ్వు ఏదైతే పని కలిగి ఉంటావో నెల వచ్చేసరికి నా దేవుని కొరకు నా మందిరంలో కొరకు నేను ఎట్టి ఆలోచన కలిగని దేవుని మందిరంలో నువ్వు తీసుకొని నువ్వు తెచ్చినప్పుడు దాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనతో మాట్లాడేదాన్ని చెప్పబడలేదు స్థానాలు